డ్రగ్స్ అమ్మకందారులను దేశద్రోహ నేరస్తులుగా పరిగణించే విధంగా ఒక చట్టాన్ని కేంద్రం చేయాలని తమిళనాడు యువశక్తి అధ్యక్షులు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మాదక ద్రవ్యాల మత్తులో మానవ సమాజం అనే అంశంపై రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పలువురు మేధావులు ఈ సదస్సుకు హాజరై డ్రగ్స్ నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలను సూచించారు. డ్రగ్స్ మత్తులో పడి యువత, విద్యార్థులు భవిష్యత్తు దెబ్బతింటోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి, కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అటు ఈ వ్యవహారం తాజాగా సినీ రంగానికి కూడా చుట్టుకోవడం మరింత ప్రమాదాన్ని సూచిస్తోందన్నారు. డ్రగ్స్ మాఫియాను తీవ్రవాదులు కంటే పెద్ద నేరంగా పరిగణించాలన్నారు. ఈ వ్యవహారంపైన సమగ్ర విచారణ జరపాలంటే సిబిఐ దర్యాప్తుకు ఆదేశాలు ఇవ్వాలని కేతిరెడ్డి డిమాండ్ చేశారు. డ్రగ్స్ వ్యవహారంలో తెలుగు సినీ పరిశ్రమనే టార్గెట్ చేశారన్న ఆయన ఈ లింకులు అన్ని పరిశ్రమలకు ఉన్నాయన్నారు. అనేక రకాలుగా ఈ నైపుణ్యం మీద దెబ్బతింటున్నటువంటి పరిస్థితి, సామాజిక నైపుణ్యం, వ్యక్తిగత నైపుణ్యం, విద్యార్థుల నైపుణ్యం, సాంకేతికంగా ఉన్నదాన్ని ఒక మచ్చనెత్తే ఈ కార్యక్రమం మీద మనం ఐరన్ హ్యాండ్ తో డీల్ చేయాల్సిన అవసరం ఉందని చెబుతూ, మేజర్గా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పెద్ద సమస్య ఏంటంటే నైజీరియన్స్ విచ్చలవిడిగా ఎక్కడ పట్టిన నైజీరియన్స్ విచ్చలవిడిగా ఇక్కడ ఉన్నారు. వారు ఉన్నారు, ఎంతమంది ఉన్నారని కూడా ప్రభుత్వం దగ్గర లెక్కలు లేవు. కాబట్టి ఏంటంటే నైజీరియన్స్ మొన్న ఒక నైజీరియన్ని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేస్తే వాళ్ళు వచ్చి పెద్ద గొడవ చేసి ఆ సంఘటన కూడా మనకు తెలుసు. కాబట్టి అన్ని రకాలుగా ఈ దేశంలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని మేమందరం కోరుకుంటున్నాం. కాబట్టి